రైట్ కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకుంది. బీజేపీ చేతికి బ్రహ్మాస్త్రం ఇచ్చిన హస్తం పార్టీ ఏ విధంగా ఇచ్చిందంటే అయోధ్య మహాక్రతువుకు రామని ప్రకటన, రాములోని విగ్రహ ప్రతిష్టాపనకు వెళ్ళబోమని స్పష్టీకరణ. కాంగ్రెస్ హిందూ వ్యతిరేక పార్టీ అంటూ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టిన బీజేపీ, హిందూ వ్యతిరేక ముద్ర వేసుకుంటున్న కాంగ్రెస్ తలంబ్రాలను రేషన్ బియ్యం అన్న మంత్రి పొన్నం ప్రభాకర్. జాతీయ రాష్ట్ర కాంగ్రెస్ నేతల మాటలతో హీటెక్కిన ఇష్యూ. కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉందన్న బీజేపీ, పార్లమెంట్ ఎన్నికల ముందే గొయ్యి తోడుకుంటున్న హస్తం పార్టీ. ఒక కుటుంబ పెద్ద ఏ పని చేసినా ఆలోచించి చేస్తారు. నిర్ణయం సరైనదేనా కాదా అనేది ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అలాంటిది ఒక పార్టీ, అది కూడా ఒక జాతీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకునే ముందు ఎంత మేధమదనం జరగాలి. కానీ భారత జాతీయ కాంగ్రెస్ తీరు చూస్తే అలా కనిపించడం లేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తమ మీద ఉన్న మరకను తొలగించుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. కానీ కాంగ్రెస్ మాత్రం ఆ మరకను మరింత పెద్దదిగా చేసుకుంటోంది. ఓవైపు ఒళ్ళంతా మురికిని రుద్దుకొని దేశంలో బీజేపీని ఢీకొట్టేది తామేనని బీరాలు పోతోంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి దూరంగా ఉండి కాంగ్రెస్ చారిత్రక తప్పిదం చేసిందని ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి మాట. ఇది 100% కాంగ్రెస్ సెల్ఫ్ గోలే, ఇది 200% సెల్ఫ్ గోలే. ఇప్పుడు ఏం చేశారంటే అది ఇందులో కూడా ఎలాంటి అనుమానం లేదు. బీజేపీ అనేది హిందుత్వం విషయంలో ఏ మాత్రం చిన్న అవకాశం వచ్చినా విడిచిపెట్టదు. హిందుత్వాన్ని రాజకీయానికి ఎంత వాడుకోవాలనో, హిందువులను రాజకీయానికి ఎంత వాడుకోవాలనో ఆ రేంజ్లో పూర్తి స్థాయిలో 100% వాడేసుకుంటుంది బీజేపీ. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అది తెలిసినటువంటి విషయమే, ఓపెన్ సీక్రెటే. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడికి, ప్రతి హిందువుకి తెలిసినటువంటి విషయమే. సో అలాగే రామ మందిరం విషయాన్ని కూడా ఇవాళ మోడీ తన రాజకీయానికి వాడుకుంటున్నాడు. అయితే దీన్ని బీజేపీ కార్యక్రమంగా కాకుండా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంగా చేస్తున్నారనేది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. సో ఇప్పుడు రామ మందిర ఓపెనింగ్ రాజకీయాలు అటనే ఉండని కాక, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు రామ మందిరం విషయంలో ఒక అడుగు వెనక్కి వేస్తారు. అంటే విమర్శించడానికి పెద్దగా స్కోప్ లేకుండా చేసేసిరు, వాళ్ళు లాక్ చేసిరు అనమాట. అంటే హిందువుల ఆరాధ్య దేవుడు రాముడు. సో కాబట్టి ఆ మందిర ప్రారంభ కార్యక్రమాన్ని ఇంటికి అక్షంతలు తీసుకొస్తే కాదనలేం, ఇంటికి ఒక ఫోటో ఇస్తే కాదనలేం, ఏ విధంగా కూడా దాన్ని మనం కాదనలేము. ఎందుకంటే హిందువులు కాబట్టి తిరస్కరించలేము. ఇంటికి ఒక స్టిక్కర్ వేసిపోయినా కానీ దాన్ని తీసేయలేము మనం. సో ఆ విధంగా లాక్ చేసి ఆ విధంగా వీళ్ళు బీజేపీ వాళ్ళు రామ మందిరాన్ని, రాముణ్ణి రాజకీయానికి వాడుకున్నారు. వాళ్ళు రాజకీయంగా పరంగా వాళ్ళు చేసినటువంటి ఎత్తుగడ అది. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమానికి నేను ఓను అని చెప్పింది. ఎందుకు ఓను అంటే అది బీజేపీ పార్టీ రాజకీయానికి వాడుకుంటుంది, అది తెలిసిన విషయమే. నువ్వు పోకపోవడం వల్ల వాళ్ళకి ఇంకొక అస్త్రం ఏమొచ్చిందంటే, ఓహో రాముడి విగ్రహాన్ని పెడుతున్నాము, రామ మందిరాన్ని ప్రారంభిస్తున్నాము అంటే ఈ కాంగ్రెస్ పార్టీ రావడం లేదు అంటే ఇది కాంగ్రెస్ పార్టీ హిందువుల వ్యతిరేక పార్టీ, దీని డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉన్నది. సో సోనియా గాంధీది భారతదేశం కాదు కాబట్టి అది ఇంకా ఎక్కువ బలం చేకూర్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేతుల బీజేపీ చేతికి ఒక బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చింది. బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చి నన్ను వేసేసేయి అని చెప్పేసి టొంగబడదు అనమాట. వాడు ఒక్క వేట వేస్తే రేపటి ఎన్నికల్లా 50కో 80కో మళ్ళీ పరిమితం కావాల్సి వస్తుంది. వీళ్ళు పోటీ చేసేదే 150 కంటే ఎక్కువ పోటీ చేయమని వీళ్ళు చెప్పుకుంటున్నారు. సో దాంట్లో సగం బీక్తాయి అనమాట ఇది ఎక్కన. నువ్వు కూడా ఇప్పుడు వాళ్ళు రాజకీయానికి వాడుకుంటున్నారు, మీరేం చేయాలి, దాన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగానే చూసి, దాన్ని ప్రభుత్వ కార్యక్రమంగానే చూసి మీరు అక్కడికి పోవాలి. దానితో పాటు అక్కడికి అటెండ్ అయ్యి దాంతోపాటు మిగతా కార్యక్రమాలు ఏమవుతున్నాయో ఆ కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో మంచిగా ఉంటుండే, మీకు కూడా ఇబ్బంది లేకపోతుండే. ఎప్పుడైతే మేము రామ మందిరానికి పోము అన్నారో వెంటనే బీజేపీ సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు ఇక్కడ కిషన్ రెడ్డి కూడా మాట్లాడిండు, కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత ఉంది అని చెప్పేసి. ఇది ప్రజలు ఈజీగా నమ్మేస్తారు ఇవి. సో కాబట్టి 100% ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశమే కాంగ్రెస్ పార్టీకి. దానికి తోడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఏమంటారు, కొత్త పిచ్చగాళ్ళు పొద్దుగారు అన్నట్టుగా, ఇక పొద్దుగా లేవంగానే ఇక మంత్రి ఉన్నా కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు, వంగవాడొచ్చు, లేవచ్చు. కాళేశ్వరం కాడికి మళ్ళీ ఆయన వంగవాడి బోర్ల వాడి చూస్తుండు మన పొన్నం ప్రభాకర్. అనవసరంగా మా గౌన్లో ఇజ్జత్ దియకు, నువ్వు జర్రా హూందాగా వ్యవహరించు. మా గౌడ బిడ్డలలో ఒక్కరివే ఉన్నావు ఇప్పుడు నువ్వు లింగులిట్టుకోని లింగం లెక్క ఆ మంత్రి పదవిలో. జర గౌడ సామాజిక వర్గానికి ఉన్నటువంటి పెద్ద దిక్కుగా ఉన్నావు ప్రభుత్వంలో. ఇప్పుడు జర గౌరవప్రదంగా మంచిగా వ్యవహరిస్తే బాగుంటుంది. అవసరమా గిట్లాంటి కామెంటు? తలంబ్రాలను రేషన్ బియ్యం అంటాడు, అవసరమా గట్లాంటి కామెంట్లు అనడం అవసరమా? ఇది ఇంకా కించపరిచే విధంగా ఈ పడే 4 ఓట్లు కూడా పడకుండా చేయడమే కదా కాంగ్రెస్ పార్టీకి నువ్వు చేయడం వల్ల.
ఇట్లా అన్నమాట. సో కాబట్టి తలా ఒకరు మాట్లాడి ఇప్పుడు సెల్ఫ్ గోల్ చేసుకొని వాళ్ళకు వాళ్ళే బంధ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈ విధంగా తయారైంది, మోపైంది అన్నమాట.